ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఫోటో అనేది ఇలా స్వింగ్ అవుతూ ఇలా లిరిక్స్ వీడియో అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాతకి క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు 2:3 రేషియో ఉంటుంది చూడండి. సో ఆ 2:3 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటో ఫుల్గా అప్లై చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 30 సెకండ్స్ అలా మెన్షన్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది ఇలా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో క్లిప్ ఉన్న సాంగ్ డైరెక్ట్గా మనం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనం సాంగ్ వినండి ఒక్కసారి. మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా, సో సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, నాకు ఇక్కడ ఎంత అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా షాడోని క్లిక్ చేసుకొని బ్లాక్ షాడోని యాడ్ చేసుకొని ఇక్కడ కొంచెం ఒపాసిటీ అవన్నీ కూడా ఇలా ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసినాక సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏ అనే ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను బీబాస్ రెగ్యులర్ అనే క్యాపిటల్ లెటర్స్ ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాతకి ఫాంట్ పక్కన మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ ఆప్షన్ చూడండి. సో ఇలా ఇచ్చేసుకుంటే మనకు ఆ టెక్స్ట్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. లైట్గా చిన్న టెక్స్ట్ కూడా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకొని ఇలా ఒక 6 వరకు ఇలా ఇచ్చేసుకున్నాక లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ వైప్ టైప్ చూడండి ఇలా లెటర్ బై లెటర్ వచ్చేలా ఇలా యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఏమో ఫేడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ యానిమేషన్ ఏమో లెటర్ వచ్చేసి ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక ఆ టెక్స్ట్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి ఇలా పైన. సో ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఇలా పైన అయితే కనుక యాడ్ అవుతుంది. సో ఇది మనకు ఫస్ట్ లిరిక్ సాంగ్ని ప్లే చేస్తూ సెకండ్ లిరిక్ మనకి ఎక్కడ వస్తుంది, నాకు సెకండ్ లిరిక్ ఇక్కడ వస్తుంది. అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమో వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేసుకొని తర్వాత ఇక్కడ మీకు కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని నేను ఇక్కడ ఎల్లో కలర్ ఉంది చూసారా, సో ఎల్లో కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక దాని పక్కన టెక్స్ట్ పక్కన బార్డర్ ఉంది కదా, సో ఆ బార్డర్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ విడ్త్ వచ్చేసి నేను 9% అయితే ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్లో కర్సివ్ ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను, కలిపి రైటింగ్ ఉన్న ఫాంట్ని. సో సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ మనం ఎక్స్పాండింగ్లో కొంచెం ఎక్స్పాండింగ్ తక్కువ ఇచ్చేస్తున్నాను. ఇది కర్సివ్ టైప్ కాబట్టి కొంచెం ఎక్స్పాండింగ్ ఒక 2 ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకొని యానిమేషన్స్కి సేమ్ ఇచ్చేస్తున్నాను. సో యానిమేషన్ సేమ్ ఇచ్చేసుకొని టెక్స్ట్ చూడండి, సో ఆ టెక్స్ట్ మీద ఇలా సెట్ చేసుకోండి ఇలా. సో ఓకే, ఇలా టెక్స్ట్ కింద ఇలా యాడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అదేవిధంగా సెకండ్ లిరిక్ రెండు కూడా ఈ విధంగా రివీల్ అయితే అవుతూ ఉంటాయి. మరి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సేమ్ అక్కడనే ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ రెండు కూడా అక్కడనే కట్ చేసుకోండి. చూడండి రెండు కూడా ఒకే దగ్గర ఎండ్ అవ్వాలి. సెకండ్ లిరిక్ ఎండ్ అయ్యాకనే ఫస్ట్ లిరిక్ కూడా ఎండ్ అవ్వాలి. సో ఈ విధంగా కట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ థర్డ్ లిరిక్ కావాలి కదా, సో దానికోసం ఇక్కడ ఫస్ట్ దాన్ని డూప్లికేట్ చేస్తాం. చూడండి ఫస్ట్ లిరిక్ని డూప్లికేట్ చేసుకుంటే థర్డ్ లిరిక్గా యాడ్ అయిపోయింది. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో నేను ఎంటర్ చేసుకున్నాను. మరి ఫోర్త్ లిరిక్ కోసం మన సెకండ్ లిరిక్నే డూప్లికేట్ చేశాను చూడండి. ఇలా డూప్లికేట్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుంది అది నీకు రీ ఎడిట్ చేస్తే కనుక నాకు ఆటోమేటిక్గా ఫోర్త్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇలా క్రియేట్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ కొద్దిగా లేట్గా వస్తూ ఉంటుంది కదా, సో ఎక్కడ వస్తుంది, నాకు కొద్దిగా లేట్గా వస్తుంది ఫోర్త్ లిరిక్ ఇక్కడ వస్తుంది. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని ముందు కొద్దిగా ఫోర్త్ లిరిక్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఆ ఫోర్త్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, సో నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని సో ఆ ఫోర్త్ లిరిక్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే థర్డ్ లిరిక్ ఫోర్త్ రెండు కూడా ఒకే దగ్గరే ఎండ్ అయిపోవాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఎడిట్ అనే ఆప్షన్లో యానిమేషన్లో ఈ స్కేల్ ఎప్పుడు కూడా ఫుల్గా ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ ఫోర్త్ లిరిక్ రెండు కూడా యాడ్ అయిపోయినాయి. సేమ్ ఇదే విధంగా మళ్ళీ సేమ్ వాటినే డూప్లికేట్ చేసుకుంటూ
ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ కూడా యాడ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో డూప్లికేట్ చేసుకుంటూ ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ కూడా నేను యాడ్ చేశాను. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు అన్నీ కూడా లిరిక్స్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకున్నాను. ఇలా లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాతకి పైన సేవ్ బట్ మీరు ట్యాప్ చేసుకొని ఫస్ట్ ఇంతవరకు మీరు వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇలా వీడియోని మొత్తం కూడా సేవ్ చేసుకున్న తర్వాతకి ఇలా బ్యాక్ వచ్చేసుకోండి. వీడియో సేవ్ అయిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసుకొని ఈ వీడియో క్లిప్ని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. ఇలా డ్రాఫ్ట్లో పెట్టుకున్నాక మన సేమ్ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక క్యాన్వాస్లో 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్యూరేషన్లో సేమ్ మళ్ళీ 30 సెకండ్స్ ఇచ్చేసుకోండి. డ్యూరేషన్ 30 సెకండ్స్ ఇచ్చేసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది 30 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ మనకు పైన ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో ఇందులో మనకు స్టైల్ అనేసి ఉంటుంది. చూడండి ఆ స్టైల్లో మనకు బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బ్లర్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకొని ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటే ఫోటో మొత్తం కూడా ఇలా బ్లర్ అయిపోతుంది. ఇలా బ్లర్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసినాక ఆ వీడియో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసిన తర్వాతకి సో నెక్స్ట్ ఈ యొక్క వైట్ లైన్ మీరు 4 సెకండ్స్ కాడ ఉంచేసుకోండి. ఇలా 4 సెకండ్స్ దగ్గర తీసుకెళ్ళండి. ఇలా 4 సెకండ్స్ ఉంటాయి కదా, సో ఆ 4 సెకండ్స్ దగ్గర ఇలా వైట్ లైన్ చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 సెకండ్స్ కాడ ఉంచేసి అంటే 8 అన్నట్టు 8 సెకండ్స్ కాడ మళ్ళీ వైట్ లైన్ చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 4 సెకండ్స్ అంటే 12 కదా, సో ఆ 12 కాడ మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో 12 కాడ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మళ్ళీ 4 సెకండ్స్ అంటే మన 12 తర్వాత 16 కదా, సో 16 కాడ మళ్ళీ ఒక కీ ఫ్రేమ్, తర్వాత 20 కాడ 24 కాడ ఇలా మీరు 4 సెకండ్స్ డిస్టెన్స్లో కీ ఫ్రేమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఆ ఇమేజ్ని ఇలా చూడండి ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి జరుపుకోవాలి. చూడండి ఇలా సో నేను ఏ విధంగా అయితే జరుపుతున్నానో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ విధంగా జరుపుకోవాలి. ఇలా జరుపుకుంటే మనకి ఇలా రొటేషన్లో వస్తూ ఉంటుంది. చూడండి సో సెకండ్ కీ ఫ్రేమ్ని మళ్ళీ ఏమీ చేంజ్ చేయొద్దు. సెకండ్ కీ ఫ్రేమ్ని అంతే ఉంచేసి సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఆ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్ ఉంచేసుకొని ఇప్పుడు ఆ ఫోటోని ఇలా రైట్ సైడ్కి ఇలా చూడండి ఇలా క్రాస్ చేయాలి. రైట్ సైడ్కి ఇలా రైట్ సైడ్కి ఇలా క్రాస్ చేసుకోండి. ఇలా క్రాస్ చేసుకుంటే చూడండి మనకి ఇలా క్రాస్ అవుతుంది. మళ్ళీ అది నెక్స్ట్ 4th కీ ఫ్రేమ్ని అదే విధంగా ఉంచేసుకోండి. మళ్ళీ 5th కీ ఫ్రేమ్ని మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. ఇలా ఒక కీ ఫ్రేమ్ని ఫస్ట్ మనం లెఫ్ట్కి జరుపుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేదాన్ని అదే విధంగా వదిలిపెట్టాలి. ఆ తర్వాత థర్డ్ కీ ఫ్రేమ్ని రైట్కి జరుపుకోవాలి. సో రైట్కి జరుపుకున్నాక మళ్ళీ 4th కీ ఫ్రేమ్ని కాన్స్టెంట్గా ఉంచాలి. 5th కీ ఫ్రేమ్ని లెఫ్ట్కి జరుపుకోవాలి. 6th దాన్ని మళ్ళీ కాన్స్టెంట్, 7th దాన్ని రైట్ జరుపుకోవాలి. ఇలా మీరు ఆల్టర్నేట్గా జరుపుకుంటే కనుక మనకి ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. చూడండి సో మనం కీ ఫ్రేమ్స్ ఏ విధంగా అయితే ఇచ్చామో సేమ్ అదే విధంగా మనకు ఆ యొక్క ఫోటో అనేది ఇలా స్వింగ్ అవుతూ ఉంటుంది. చూడండి ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఇలా మనకు సెంటర్కి వస్తుంది, మళ్ళీ సెంటర్ నుంచి ఆటోమేటిక్గా రైట్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మీరు లాస్ట్ వరకు మొత్తం కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్స్లో ఇలా రొటేషన్ ఇలా స్వింగ్ అయ్యేలా యాడ్ చేసుకోవాలి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు ఎడిట్ అనే ఆప్షన్ చూడండి. సో పైన యాడ్ చేసుకున్న వీడియోని క్లిక్ చేసుకుంటే పైన ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్లో మనకి ఇక్కడ ఆ యొక్క వీడియోకి చుట్టూ కూడా బార్డర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సో నేను ఒక 5 సెకండ్స్ బార్డర్ అయితే కనుక యాడ్ చేశాను. సో బార్డర్ యాడ్ చేసే చుట్టూ కూడా ఇలా మనకు వైట్ కలర్లో యాడ్ అవుతుంది. చూడండి సో ఈ విధంగా యాడ్ చేసి చూడండి మొత్తం కూడా మనకు దానికి చుట్టూ కూడా వైట్ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ చేసుకున్నాక మీరు ఏమైనా పార్టికల్స్ లాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా మనకు గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.